సారొస్తారొస్తారే అంటూ పాట పాడుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు. ఎస్, బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 2 ఏళ్ల తరువాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని వీడి ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతున్నారు. రేపు తెలంగాణ భవన్లో లీడర్స్ కి దిశానిర్దేశం చేయబోతున్నారు ఆయన. తెలంగాణ రాజకీయాలు ఇప్పటి నుంచి ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ మార్గనిర్దేశంలో ఇక అధికార పార్టీపై సమరమే అంటున్నారు లీడర్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2 ఏళ్లు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం ఇస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా పోరాటాలు చేస్తామన్నారు. అన్నట్టుగానే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలేమీ గుప్పించలేదు కేసీఆర్. 2 ఏళ్లు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏడాది గడిచింది. కేసీఆర్ స్పీచ్ కోసం బీఆర్ఎస్ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఆదివారం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానుండడంతో వారిలో క్యూరియాసిటీ మరింత పెరిగింది. తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం కానున్నారు. కృష్ణా గోదావరి జలాలు, పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులపై ఉద్యమం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు కేసీఆర్. 2 రోజులుగా కేటీఆర్, హరీష్ రావుతో చర్చలు జరిపారు కేసీఆర్. ఆదివారం ఉద్యమ కార్యాచరణపై నేతలకు వివరించనున్నారు గులాబీ బాస్. ఇప్పటికే కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే సెటైర్లు వేస్తున్నారు. క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. మరోవైపు కాంగ్రెస్ పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 టీఎంసీల కేటాయింపులకు అంగీకరించి తెలంగాణకు తీరని ద్రోహం చేసిందంటున్నారు కేసీఆర్. గతంలో 90 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. ఇప్పుడు సగానికి తగ్గించారంటూ పోరుబాట పడుతోంది బీఆర్ఎస్. నీళ్ల కోసం ఉద్యమం చేస్తామంటున్నారు. ఆదివారం ఉద్యమ కార్యాచరణ వెల్లడించే అవకాశం ఉందంటున్నాయి గులాబీ వర్గాలు.